మన ప్రకాశం జిల్లాలో బీచ్ టూరిజంలో మన పాకాల అనేది ఒక మంచి ప్రసిద్ధిగాంచింది. అది డీప్ సీ లేకుండా ఎటువంటి ప్రమాదాలకు లేకుండా ప్రజల ఈ మధ్య ఎక్కువ కాలంలో ప్రాచుర్యం పొందిన బీచ్. మన యోగాంధ్ర కూడా చాలా విజయవంతంగా నిర్వహించాము. ఫెస్టివల్స్ టైంలో రోజుకు 10,000 మంది పాకల బీచ్ విజిట్ చేస్తున్నారు. వారాంతంలో అయితే 1000 మంది తగ్గకుండా విజిట్ చేస్తూ ఉన్నారు. 100 బెస్ట్ టూరిజం ప్లేసెస్లో రాష్ట్రంలో పాకల ఒకటి. అదేవిధంగా మన జిల్లాలో ఉన్నటువంటి 5 బెస్ట్ టూరిజం ప్లేసెస్లో పాకల ఒకటి. దీనికోసం మనం పాకల ఉత్సవాన్ని నిర్వహించుకోగలిగాం. మన కలెక్టర్ గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ సత్య గారు, టూరిజం చైర్మన్ బాలాజీ గారు, జిల్లాలోని అందరూ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, ఉమ్మడి జిల్లాలోని మన ప్రజాప్రతినిధులందరూ, అదేవిధంగా మరో మంత్రివర్యులు రవికుమార్ గారు, అందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ముందుకు వెళ్తూ ఉన్నాం. 14, 15వ తారీఖుల్లో ఈ జరిగే బీచ్ ఫెస్టివల్లో విశాఖ మన పాకల ఉత్సవంలో మనం ప్రధానంగా హెలీ టూరిజం, అదేవిధంగా అమ్యూజ్మెంట్ పార్కు, వాటర్ స్పోర్ట్సు, బీచ్ రైడింగు, కల్చరల్ యాక్టివిటీస్, మ్యూజికల్ నైటు, అదేవిధంగా డిఫరెంట్ ఫుడ్ కోర్ట్స్, స్పోర్ట్స్, గేమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ పాకల్ అనేది చాలా సేఫ్టీగా ఉండే ప్రదేశం. మనకి పక్కనే ఉన్నటువంటి రామాయపట్నం కావచ్చు, కందుకూరు, కనిగిరి, మార్కాపురం ఈ ప్రాంతాల నుంచి కూడా రెగ్యులర్గా మనకు టూరిజంకి వస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఎప్పుడూ కూడా ఇంత పెద్ద ఈవెంట్ మన జిల్లాలో టూరిజంలో మనం చేయలేదు. అందులో బీచ్లో ఇలాంటి ఈవెంట్ మనం చేయలేదు. దీనికి టూరిజం డిపార్ట్మెంటు, అదేవిధంగా మన మ్యారిటైమ్ బోర్డు, తర్వాత జిల్లా యంత్రాంగం నుంచి, ఇది రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము అధికారికంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అది తర్వాత రోజు కూడా శివరాత్రి కావడం కూడా మనకి ప్రజలకి కూడా వీకెండ్లో మంచి ఆహ్లాదాన్ని కలిగించే విధంగా వాడుకోవాలి. దీన్ని సద్వినియోగపరచుకు కోరుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే, ఈ ప్రోగ్రాంకి మనం పూర్తి స్థాయిలో సముద్ర స్నానాలకు వచ్చేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా సముద్రాన్ని ఆస్వాదించడానికి ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఒక మంచి అవకాశాన్ని మిస్ కాకుండా మీరు అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి. దీనికి సంబంధించి రేపు 9వ తేదీ ఒంగోలు శాసనసభ్యులు జనార్దన్ గారు వీరి సారథ్యంలో కర్టన్ రైజింగ్ ప్రోగ్రాం కూడా మనం చేయబోతా ఉన్నాం. ఆల్రెడీ నిన్న విద్యుత్ శాఖ మంత్రులు కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో పశ్చిమ ప్రాంత వాసులకు ఈ కార్యక్రమం తెలియజేయాలనే ఉద్దేశంతో లాంచింగ్ ప్రోగ్రాం కూడా చేయడం జరిగింది. 10వ తేదీన రేపు అంటే 8వ తేదీ ఉదయం బీచ్లో బీచ్ క్లీనింగు, అదేవిధంగా యాక్టివిటీస్ కూడా రేపు మార్నింగ్ ఒక చిన్న ఏబీ రిలీజ్ కూడా రేపు మార్నింగ్ కలెక్టర్ గారు, నేను, ఇద్దరు మన సత్య గారు, బాలాజీ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. 10వ తేదీ కనిగిరి, కందుకూరు, పొదిలిలో 2K రన్ కూడా ప్లాన్ చేస్తూ ఉన్నాం. 12వ తేదీన బీచ్ యోగా కార్యక్రమాన్ని మన పాకల్లోనే నిర్వహిస్తాం. 14వ తేదీ ఉదయం నుంచి మన పార్లమెంట్ సభ్యులు మాగొండ శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా మ్యారిటైమ్ బోర్డ్ చైర్మన్ సత్య గారు, టూరిజం చైర్మన్ బాలాజీ గారు, కలెక్టర్ గారు ఈ కార్యక్రమం ఆ రోజు లాంచింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఆ రోజు 14వ తేదీ ఉదయం నుంచి చేస్తారు. ఈ కార్యక్రమానికి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా జిల్లా నుంచి గొట్టిపాటి రవి గారు, అదే మన కందుల దుర్గేష్ గారు టూరిజం మినిస్టర్ గారు, తర్వాత బీసీ జనార్దన్ రెడ్డి గారు మ్యారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ R&B మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మడి జిల్లాలోని శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, కార్పొరేషన్ చైర్మన్లు, అందరు ప్రజాప్రతినిధులు పాల్గొంటున్నారు. సాయంత్రం కార్యక్రమాల్లో మ్యూజికల్ అండ్ అదర్ యాక్టివిటీస్ ఈవినింగ్ 7కి 6 కల్లా కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ప్రముఖ యాంకర్ సుమ అండ్ అదర్ టీమ్స్ కూడా జబర్దస్త్, అదేవిధంగా ఫేమస్ ఉన్నటువంటి మన సింగర్స్ వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ ఒక్క అవకాశాన్ని మిస్ అవ్వకుండా జిల్లాలోని వాళ్ళ ప్రజలందరూ కూడా వీకెండ్ కార్యక్రమంలో వారి యొక్క ఎంటర్టైన్మెంట్కి ఈ బీచ్ని పాకాల ఉత్సవాన్ని జయప్రదం చేయాలని చెప్పి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.
1,00,000 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ బీచ్కి పండగ రోజుల్లోనే 10,000 మంది వస్తున్నారు. దీనికి ఒకప్పుడు రామాయపట్నం ఉండేది. రామాయపట్నమే కాకుండా కావలి దగ్గర నుంచి ఇటు మార్కాపురం జిల్లాలో చుట్టుపక్కల ఉన్నటువంటి అప్ టు అద్దంకి, మార్టూరు చుట్టుపక్కల నుంచి కూడా ప్రజలందరూ వచ్చే విధంగా ఉన్నారు. తప్పనిసరిగా పెద్దగా ప్రజలు వస్తారండి. ఓన్ ట్రాన్స్పోర్ట్, ట్రాఫిక్ అరేంజ్మెంట్ కూడా వెళ్ళేదానికి మాత్రం మామూలుగా సింగరాయకొండలో నుంచి అదేవిధంగా టంగుటూరు నుంచి కూడా వెళ్తారు. బయటకు వచ్చేదానికి మాత్రం ఊళ్ళపాలెం మీదుగా బయటకు వస్తారు. ట్రాఫిక్ కూడా ఎంటైర్ బీచ్ కూడా 1 వే ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ రివ్యూ కూడా చేయడం జరిగిందండి. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. ఆల్ డిపోస్ నుంచి కూడా బస్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తున్నాం.